శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 40వ సర్గము. సీతారామ లక్ష్మణులు మాతాపితరులకు నమస్కరించుట, సుమిత్రాదేవి లక్ష్మణునకు హితోక్తులు పలుకుట. వారందరూ రథమును ఎక్కగా సుమంత్రుడు ఆ రథమును అడవుల వైపుగా వేగముతో నడుపుట. అంతటా సీతారామ లక్ష్మణులు తల్లిదండ్రుల సేవలకు దూరమవుతున్నందులకు దీనులై మహారాజునకు ప్రదక్షిణపూర్వకంగా పాదాభివందనం చేశారు. తండ్రి అనుజ్ఞను పొందిన తరువాత ధర్మజ్ఞుడైన శ్రీరాముడు శోకాకులుడై సీతతో కూడి కౌసల్యామాత పాదములకు ప్రణమిల్లాడు. అన్న ప్రణమిల్లిన తరువాత లక్ష్మణుడు కౌసల్యాదేవికి నమస్కరించాడు. తరువాత అతడు కన్నతల్లి సుమిత్రాదేవి పాదములపై వ్రాలాడు. మహాబాహువు తన గారాల బిడ్డడు అయిన లక్ష్మణ కుమారుడు తనకు నమస్కరిస్తూ ఉండగా చూసి లేవనెత్తి ఆ సుమిత్రామాత అతని శిరమును మూర్కొని ప్రేమాశ్రువులను రాల్చుతూ అతనికిలాగా హితోక్తులు చెప్పింది. కుమారా లక్ష్మణ, మిత్రుల ఎడ సుహృద్జనులపై నీకు గల అనురాగము అపారము. శ్రీరాముని యందు నీకు గల భక్తి గాఢమైనది. వనవాసమున శ్రీరాముని సేవించుట కొరకే నీవు నా కడుపున ఉదయించితివి. శ్రీరాముడు అరణ్యములలో సాగిపోవుచున్నప్పుడు ఆయన రక్షణ విషయమున నీవు సావధానుడువై ఉండుము. అందు ఏమాత్రము ఏమరపాటు రానీయకుము. ఓ పుణ్యాత్ముడా, ఆపదలయందును సంపదలయందును కష్టసుఖములలో రెండింటను ఈ శ్రీరాముని అనుసరించుటయే నీ కర్తవ్యము. అన్న యొక్క అడుగుజాడలలో సాగిపోవుట అనుజుల ధర్మము. ఇది ఏ లోకమున సత్పురుషులు ఆచరించడి పద్ధతి. దీక్ష వహించి యజ్ఞములను ఆచరించుట, త్యాగబుద్ధితో దాన ధర్మములను చేయుట, స్వామి కొరకై తన ప్రాణములకు తెగించి యుద్ధము చేయుట అనునవి పరంపరగా మన వంశమున సాగి వస్తున్న ఉత్తమ సాంప్రదాయములు. శ్రీరాముని ఎడ అత్యంత భక్తి ప్రపత్తులు గల లక్ష్మణుడు ఆయన వెంట వనములకు వెళ్ళుటకు సర్వసన్నద్ధుడై ఉండగా అతనితో సుమిత్రామాత నీవు వనములకు తప్పక వెళ్ళుము అని ప్రోత్సహిస్తూ మరలా ఇలా చెప్తోంది. నాయనా లక్ష్మణ, శ్రీరాముని నీ తండ్రియగు దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా తల్లిగా తలంపుము. అడవిని అయోధ్యగా భావింపుము. నీవు హాయిగా వెళ్ళిరమ్ము. నీతికోవిదుడైన సుమంత్రుడు శ్రీరాముని సమక్షమున అంజలి ఘటించిన వాడై నిలిచి దేవేంద్రునితో మాతలి వలె సవినయముగా ఇలా అన్నాడు. సుప్రసిద్ధుడవైన ఓ రాజకుమారా, ఓ శ్రీరామ, నీకు జయమగుగాక. త్వరగా రథమును అధిరోహింపుము. నీ ఆజ్ఞానుసారము దానిని తగిన ప్రదేశమునకు చేర్చెదను. కైకేయీదేవి ప్రేరణ మేరకు నీవు 14 సంవత్సరముల కాలము వనవాసము చేయవలసి ఉన్నది. కావున ఆ దీక్షను నేడే ఇప్పటి నుండియే ప్రారంభించుట యుక్తము. మిగుల సౌందర్యవతి అయిన సీతాదేవి వస్త్రాభరణములను ధరించి సూర్య తేజస్సుతో సమానముగా వెలుగొందుచున్న ఆ మహారథాన్ని అధిరోహించింది. బంగారు తొడుగులతో అగ్నికాంతులను విరజిమ్ముచున్న ఆ రథమును సోదరులైన రామలక్ష్మణులు శీఘ్రముగా వెంటనే అధిరోహించారు. భర్తను అనుసరించి వనములకు వెళుతున్న సీతాదేవి కొరకు దశరథ మహారాజు 14 సంవత్సరముల వరకు సరిపోవునట్లుగా తగినన్ని వస్త్రములను ఆభరణములను ఇచ్చి ఉన్నాడు. వాటిని సుమంత్రుడు రథముపై చేర్చాడు. అట్లే ఆ ఇరువురి సోదరుల కొరకై ఆయుధములను, కవచములను, డాళ్లను, ఇనుప పలుగులను, గంపను అతడు రథంపై వెనుక భాగంలో ఉంచాడు. సీతారామ లక్ష్మణులు రథమును ఎక్కిన తరువాత సుమంత్రుడు ప్రజలు దారి ఇచ్చినట్లు వారిని హెచ్చరిస్తూ వాయువేగముతో సాగిపోగల ఆ ఉత్తమాశ్వములను చకచకా తోలాడు. శ్రీరాముడు దీర్ఘకాల వనవాసమునకై బయలుదేరగా నగరమునందలి స్త్రీలు, పురుషులు, బాలబాలికలు, వృద్ధులు అందరూ మిక్కిలి దుఃఖంతో మూర్ఛిల్లారు. పట్టాభిషేకోత్సవాన్ని చూడవచ్చిన జానపదులందరూ స్పృహ తప్పారు. అశ్వగజాది బలములను మూర్ఛిల్లినవి. అప్పుడు ఆ పురమంతయు కోపంతో రెచ్చిపోయిన మదపుటేనుగుల ఘీంకారములతోడను, పరితాపముతో ఇటు అటు సంచరించుచున్న గుర్రముల సకిలింపులతోడను, వాటి భూషణముల రవములతోడను మారుమ్రోగింది. ఈ విధంగా పురమునందలి కోలాహల ప్రభావమున అచ్చటి జనుల మనస్సులకు దిక్కుదోచని స్థితి ఏర్పడింది. చెవులు దిమ్మెక్కాయి.
గ్రీష్మతాపమునకు దప్పికొన్నవారు నీటికై పరుగెత్తినట్లు నగరమునందలి ఆ బాలగోపాలము రామవిరహ దుఃఖ భారముచే శ్రీరాముని రథము వెంట పరుగులు తీశారు. ఆ పౌరులలో కొందరు శ్రీరాముని రథమునకు ఇరుప్రక్కలను వెనుక భాగమునను వేలాడసాగారు. వారు కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ముఖములను పైకెత్తి సూతునితో బిగ్గరగా ఇలా అన్నారు: ఓ రథసారథి, గుర్రముల కళ్ళెములను కొంచెము లాగి పట్టుము, రథమును నెమ్మదిగా పోనిమ్ము. కనులారా శ్రీరాముని దర్శిస్తాము. మరలా ఆయన దర్శన భాగ్యం మాకు ఎప్పుడబ్బునో ఏమో. నిస్సంశయముగా శ్రీరాముని తల్లి అయిన కౌసల్యాదేవి హృదయము ఇనుము వలె కఠినమైనది. ఆమెది రాతి గుండె. ఎలా అనినా దేవకుమారుని వలె ముద్దులొలుకు కన్న కొడుకు అడవుల పాలవుచున్నను. అయ్యో పాపము, ఆమె హృదయము ముక్కలు కాలేదు కదా. ధర్మనిరతురాలైన వైదేహి తన పతి అయిన శ్రీరాముని ఆయన నీడవలే అనుసరించుచున్నది. సూర్యకాంతి మేరు పర్వతమును వలె ఆమె తన రాముని వేడుకున్నది. నిజముగా ఆమె కృతార్థురాలు. లక్ష్మణ, యథార్థముగా నీవు ధన్యుడవు. ప్రియభాషియు దైవతుల్యుడును అయిన అన్నను నిరంతరము సేవించు భాగ్యము నీకు అబ్బినది. నీవు శ్రీరాముని అనుసరించి వెళ్ళుట నిజముగా పెక్కు జన్మలలో చేసుకొనిన పుణ్యఫలము. ఇది ఒక గొప్ప అదృష్టము, మోక్షప్రాప్తికి మార్గము. ఈ విధముగా పలుకుచు ఆ పౌరులు తమకు ప్రాణతుల్యుడైన ఆ ఇక్ష్వాకు ప్రభువును శ్రీరాముని అనుసరించుచునే ఉన్నారు. కానీ వారు సంతతధారగా ప్రవహించుచున్న తమ దుఃఖాశ్రువులను మాత్రము ఆపుకోలేకుండా ఉన్నారు. అంతటా స్త్రీలు దైన్యముతో చుట్టూను చేరి ఉండగా దీనుడై పడి ఉన్న మహారాజు నా కన్న తండ్రి శ్రీరాముని చూచెదను అని పలుకుతూ భవనము నుండి బయటికి వచ్చాడు. బంధింపబడిన ఒక మహాగజము ఆడు ఏనుగుల విలాపములను వలె ఆ మహారాజు తన ఎదుట చేరి ఏడ్చుచున్న స్త్రీల రోదన ధ్వనులను విన్నాడు. శ్రీరామునకు తండ్రియు కగుస్త వంశజుడును అయిన దశరథ మహారాజు సహజముగా తేజస్వియే అయినను దుఃఖగ్రస్తుడై ఉన్నందున గ్రహణకాలమున రాహుగ్రస్తుడైన నిండు చంద్రుని వలె అప్పుడు తేజోవిహీనుడై ఉన్నాడు. శుభలక్షణ సంపన్నుడును దశరథుని కుమారుడును అయిన శ్రీరాముడు అసమాన ధైర్యశాలి అయ్యను. దూరము నుండియే తండ్రి దైన్యమును గమనించి రథమును త్వరగా పోనిమ్ము అని సూతిని తొందరపెట్టసాగాడు. ఒక ప్రక్కన శ్రీరాముడు రథమును త్వరగా నడుపుము అనియు, మరి ఒక ప్రక్కన ప్రజలు రథమును ఆపుమాపుము అనియు సూతుని ఒత్తిడి చేస్తూ ఉండగా రథసారథి అయిన సుమంత్రుడు అప్పుడు ఎవరి మాటను పాటింపవలనో తెలియక ఊగిసలాటకు లోనయ్యాడు. మహాబాహువైన శ్రీరాముడు ముందునకు సాగిపోచుండుటచే పౌరులు తమ దుఃఖాశ్రువులను ఆపుకోలేకుండా ఉన్నారు. రథచక్రముల తాకిడికి చెలరేగిన దుమ్ములు ప్రజల కన్నీటి ప్రవాహములకు తడిసి అణిగిపోతూ ఉంది. శ్రీరాముని వనప్రస్థాన కారణంగా పురప్రజలెల్లరూ మిక్కిలి పరితాపమునకు లోనయ్యారు. హాహాకారములతో వారు అచేతనులయ్యారు. వారి కన్నీటి జలములచే ఆ నగరం అంతయు తడిసిపోయింది. సరస్సులలోని చేపల గంతులతో బాగుగా కదిలిన కమలముల నుండి జారిపడుచున్న నీటి బిందువుల వలె స్త్రీల నయనముల నుండి దుఃఖాశ్రువులు స్రవిస్తూ ఉన్నాయి. పురజనులందరూ ఒక్కుమ్మడిగా వ్యాకుల చిత్తులవుట చూసి దశరథ మహారాజు దుఃఖాయాసముతో స్పృహ తప్పి మొదలు నరికిన చెట్టు వలె నేలపై కూలిపోయాడు. దుర్భర దుఃఖముతో కృషించి ఉన్న మహారాజును చూసి శ్రీరాముని రథమునకు వెనుక భాగమున గల ప్రజలందరూ హాహాకారములు చేశారు. అచ్చట చేరి ఉన్న జనులలో కొందరు అయ్యో రామ అనియు, మరికొందరు అయ్యో కౌసల్యాదేవి అనియు గుండెలను బాదుకుని ఏడ్చారు. అంతఃపుర జనులను ఆక్రందనలు చేశారు. రథముపై వెళుతున్న శ్రీరాముడు ఒక్కసారి వెనుదిరిగి చూశాడు. అప్పుడు విషాదవదనులై భ్రాంత చిత్తులై తన వైపునకు వచ్చుతున్న తల్లియు తండ్రియు ఆయనకు కనబడ్డారు. తాడుచే కట్టబడిన గుర్రపు పిల్ల తన తల్లిని చూడలేనట్లు ధర్మపాశబద్ధుడైన శ్రీరాముడు దుఃఖ వివసులై ఉన్న తన తల్లిదండ్రులను సూటిగా చూడలేకపోయాడు. ఎల్లప్పుడూ సుఖములనే తప్ప దుఃఖములను మాటనే ఎరుగని వారును సర్వదా వాహనములపై సంచరించేడు వారును అయిన తన మాతాపితరులు నేలపై నడిచి వచ్చుచుండగా చూసి శ్రీరాముడు
రథమును త్వరగా నడుపుము అని సారథిని తొందరపెట్టాడు. అంకుశముచే పొడవబడుచున్న ఏనుగు వలె నరోత్తముడైన శ్రీరాముడు తల్లిదండ్రుల దుర్భర దుఃఖాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. లేగదూడపై మరులుగొని ఇంటి ముఖము పట్టిన పాడియావు కట్టివేయబడి ఉన్న తన దూడను చూసి పరుగులు తీసినట్లు రామజనని కౌసల్యాదేవి తన అనుంగు పట్టిని చూచుటకై పరిగెత్తింది. అట్లు విలపించుచు రథము వెంట పరుగెడుతున్న కౌసల్యాదేవి హా రామ, హా సీత, హా లక్ష్మణ అని ఆక్రోశింపసాగింది. ఆమె సీతారామ లక్ష్మణుల నిమిత్తమై కన్నీరు కారుస్తూ నాట్యము చేయుచున్నదా అనున్నట్లు ఇటు అటు సోలిపోతోంది. అట్టి స్థితిలోనున్న తన తల్లిని శ్రీరాముడు పరికించి చూశాడు. ఆగుమాగుము అని దశరథ మహారాజు గట్టిగా అరుస్తూ ఉన్నాడు. పోనిమ్ము అంటూ శ్రీరాముడు ఎంతో తొందర పెడుతున్నాడు. అప్పుడు సుమంత్రుని మనస్సు రథము యొక్క ముందు వెనక చక్రముల మధ్య చిక్కుబడిన పురుషుని వలె సంకట స్థితికి లోనయ్యింది. అంతట శ్రీరాముడు ఆ సుమంత్రునితో నీవు తిరిగి రాజు దగ్గరికి వచ్చినప్పుడు నా మాటను ఎందులకు పాటింపలేదు అని రాజు అడిగినచో నేను వినలేదు అని చెప్పవచ్చును. ఎలా అనినా ఇట్టి దుఃఖస్థితిలోనున్న వారిని ఎక్కువ కాలము ఓదార్చుటకు ఇది సమయము కాదు అని పలికాడు. తరువాత సుమంత్రుడు శ్రీరాముని ఆజ్ఞను పాటిస్తూ వెంట వస్తున్న జనులను సమ్మతింపచేసి గుర్రములను ఇంకను వేగంగా తోలాడు. దశరథుని అంతఃపుర జనులు మనస్సునందే శ్రీరామునకు ప్రదక్షిణ నమస్కారములను చేసి ఎట్టకేలకు మరలారు. కానీ వారు రాముని యందు లగ్నమైన తమ మనస్సులను ఏమాత్రము మరల్చుకొనలేకపోయారు. వారు అశ్రుధారలను సైతము ఆపుకోలేకపోయారు. రాజోచిత కర్తవ్యములను శాస్త్ర మర్యాదలను బాగుగా ఎరిగిన మంత్రులు మహారాజా, ఆత్మీయులు తిరిగి మనలను చేరవలయునని కోరుకుంటారు. అట్టి వారిని ఎక్కువ దూరము అనుసరింపరాదు కదా అని దశరథునకు విన్నవించారు. అప్పుడు దశరథుని శరీరము చెమర్చి ఉంది. అతని శరీరం అంతయు మిక్కిలి వాడిపోయి ఉంది. సందర్భమునకు అనువుగా మంత్రుల మాటలను విని అత్యంత దీనావస్థలోనున్న ఆ మహారాజు రాణులతో కూడి తన పుత్రుని వైపే చూస్తూ అక్కడే నిలబడిపోయాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 40వ సర్గము సంపూర్ణం. శుభం.